హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. మళ్ళీ వచ్చేసాను ఒక మంచి రెసిపీతో. అదేంటో తెలుసా అండి, నేను మీకు మొన్నే చెప్పాను కదా మొన్నటి వీడియోలోనే, మళ్ళీ పచ్చడి ఐటెంతోనే వస్తానండి మీ ముందుకి అని. మళ్ళీ పచ్చడి ఐటెంతోనే మీ ముందుకైతే వచ్చేసేసారండి. అదేంటి అంటే ఈరోజు మనం చేసుకోబోయే ఆవకాయ ఏంటంటే పచ్చి కాకరకాయలతో పచ్చి కాకరకాయ ఆవకాయ అయితే చేసుకోబోతున్నాం అనమాట. అది ఎలా చేస్తానో ఏంటి అనేది ఈ వీడియోలో మీరు కూడా చూసేసేయండి. అలాగే చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా అండి? ఇకైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే ముందుగా చూస్తున్నారో వాళ్ళు, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి. ఓకేనా? ఇకైతే అండి నేను ఈరోజు పచ్చి కాకరకాయ ఆవకాయ అయితే చేయబోతున్నాను అనమాట. అది నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీరు చూసేసేయండి. సో అయితే ఫస్ట్ నేను ఒక అరకిలో కాకరకాయలు అయితే తీసుకున్నానండి. ఒక అరకిలో కాకరకాయలు అయితే తీసుకొని చక్కగా నేను శుభ్రంగా వాటర్ కింద అయితే కడిగేస్తున్నాను. ఇట్లా మనకి స్ట్రైట్గా ఉండే కాకరకాయలు అయితే బాగుంటుందండి. వంకరలుగా ఉండే మాత్రం తీసుకోవద్దు, మరీ లావుగా ఉండే కూడా తీసుకోవద్దు అనమాట. ఇలా చక్కగా ఈ రకంగా ఈ సైజులో ఉండే కాకరకాయలు అయితే మనకి పచ్చి కాకరకాయ ఆవకాయకి బాగుంటుందన్నమాట. అయితే నేను శుభ్రంగా కడిగేసేసుకొని ఒక క్లాత్ మీద అయితే చక్కగా ఆరబెట్టుకొని వాటిని అయితే తుడిచేసుకుంటున్నానండి. తుడిచేసుకుంటే వాటి మీద ఉన్న తడి అంతా పోయి చక్కగా మనకి పచ్చడి చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా బాగుంటుందన్నమాట. ఇలా చక్కగా వాటి పైన తోలు తీసేస్తారేమో, పై తోలు కూడా తీయొద్దండి. తీయకుండా అలాగే మనం అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా మనం ఆ ముచ్చుకలు అనేవి తీసేసుకొని మనం కాకరకాయలను అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. తుడిచినాక ఎండబెట్టినాక కొంచెంసేపు ఫ్యాన్ కింద ఎండబెట్టిన తర్వాత మనము ఈ కాకరకాయని ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలన్నమాట. మీకు రౌండ్ సర్కిల్ కావాలన్నా అలా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే 4 పలకలకి అయితే కట్ చేస్తున్నానండి. ఇలా కూడా బాగుంటుందన్నమాట. మీకు ఈ షేప్ నచ్చకపోతే మీరు రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కొంచెం బారుగా కూడా, అంటే మన ఏలు మందం ఉండేలాగా కూడా మనం చక్కగా కట్ చేసుకోవచ్చు అనమాట. మీకు లేదు అలాగే కావాలంటే మీరు నిర్మోహమాటంగా మీరు అలా కూడా చక్కగా రౌండ్ సర్కిల్లో కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇక నేనైతే ఇలా 2 భాగాలుగా చేసి 4 ముక్కలుగా చేసి మళ్ళీ దాని మధ్యలోకి అయితే చేస్తున్నాను అనమాట. ఇక కాకరకాయలన్నింటినీ కూడా ఇదే సైజులో ఇదే లెక్క ప్రకారంగా అన్ని చక్కగా కట్ చేసుకున్న తర్వాత కూడా మనం ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలండి. సో మంచి రెసిపీస్ ఇలా మీకు నేను పరిచయం చేస్తున్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట అండి. అయితే చక్కగా కాకరకాయలు అన్నీ చక్కగా ఇలా కట్ చేసేసుకొని మనం ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాం అనుకోండి, వాటిలో ఉన్న కొద్ది గొప్ప తడి కూడా చక్కగా ఆరిపోతుంది అనమాట. ఆరిపోయిన తర్వాత మనం పచ్చడి కలుపుకోవడానికి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. అలాగే పచ్చడి కూడా మనకి నిలవ ఉంటుందన్నమాట. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు అని అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి. అయితే ఇక కాకరకాయ ముక్కలు చక్కగా ఆరిపోయినాయి అనమాట. ఆరిపోయిన తర్వాత ఒక గిన్నె కొలత తీసుకోండి. వీటికి నేను ఏమేమి వేస్తానో ఆ పదార్థాలు కూడా మీకు అన్నీ నేను చూపించేస్తాను. అయితే ఇక గిన్నెలో వేసేసుకుని ఈ గిన్నె కొలత ప్రకారంగా అయితే నేను సామాన్లన్నీ తీసేసుకున్నాను. ఇంట్లోకి ఏమేమి వేస్తానో అవన్నీ మీకు క్లియర్గా నేను వీడియోలో అయితే చూపిస్తాను, చూసేసేయండి. అయితే నేను ఈ గిన్నె కొలత ప్రకారం ఈ గిన్నె నిండా నా కాకరకాయ ముక్కలు అయితే అయినాయి అనమాట. నేను మీకు అదే చూపిస్తున్నాను. ఆ గిన్నె నిండా కాకరకాయలు అయినాయి అనమాట మనకి. అయితే ఇక చక్కగా నేను ఈ గ్లాస్ కొలత అయితే వేసుకుంటున్నానండి అన్నీ. ఇప్పుడు ఈ గ్లాస్తో ఉప్పు, కారము, అలాగే మన ఆవపిండి, కొంచెం మెంతుల పిండి వేసుకోవాలి, ఎక్కువ కాదు. ఇక అయితే ఆ గిన్నె కొలత అయితే తీసేసుకొని ఆ గ్లాస్ కొలత అయితే తీసేసుకుంటున్నాను. ఇకైతే ఒక వెడలపాటి గిన్నె ఒకటైతే తీసుకొని అందులో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పచ్చళ్ళకి శనగ నూనె కదా వాడేది, అదే అనమాట. కొంచెం అడుగున కొంచెం ఆయిల్ అయితే వేసుకొని చక్కగా ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు పచ్చడిలో వేసుకుంటే పచ్చడి మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది, అలాగే మన హెల్త్కి కూడా మంచిదన్నమాట. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పసుపు అయితే వేసేసిన తర్వాత ఒక గ్లాసు ఫస్ట్ నేను కారం అయితే వేసేసుకుంటున్నానండి. ఒక గ్లాసు నిండా మనం కారం అయితే వేసేసుకుందాము. అలాగే ఉప్పు కూడా అండి గ్లాసుకి తగ్గించి వేసుకోవాలండి. కల్లుప్పు అనేది మీరు కల్లుప్పు కాకుండా మెత్తటిప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం గ్రైండ్ చేసుకొని అలా కూడా వాడుకోవచ్చు, ఇలా కూడా వేసేసుకోవచ్చు అనమాట. నేను ఒక గ్లాస్కి తగ్గించి నేను కల్లుప్పు అయితే వేయడం జరిగిందనమాట. ఎందుకంటే మనం ఎక్కువ అయిపోయింది అనుకోండి ఏం చేయలేము, తక్కువ వేసుకున్నాం అనుకోండి చాలకపోతే తర్వాత చూసి కలుపుకోవచ్చు అనమాట. అందుకని నేను గ్లాసుకి తగ్గించి నేను కల్లుప్పు అయితే వేయడం జరిగింది. అలాగే గ్లాసు నిండా నేను ఆవపిండి వేసేసానండి. దాంట్లోనే నేను మెంతులు కూడా కలిపి నేను గ్రైండ్ అయితే చేసుకున్నాను అనమాట. అందుకని నేను 2 కలిపి వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కసారి మనం ఈ చిన్నులపాయలు కూడా అండి ఒక దగ్గరగా ఒక 20 రెబ్బలు అయితే తీసుకొని నేను మిక్సీలో అయితే పట్టేసేసుకున్నాను. కచ్చాబచ్చాగా పట్టేసేసుకొని ఈ మిశ్రమంలోకి అయితే వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని ఇప్పుడు ఒకసారి మనం గరిటెతో కలిపేసేసుకుందామండి. ఈ కారము, ఆవపిండి, మెంతిపిండి, అలాగే చిన్నులపాయ పేస్టు, ఈ మనం వేసుకున్న
వేసుకున్న పసుపు ఇదంతా కలిపేసేసుకున్న తర్వాత బెల్లం అండి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది. మనం ఈ పచ్చడిలోకి వేసేది ఒక పావు కప్పు దాకా బెల్లం అయితే వేసుకోండి. బెల్లం వేసుకుంటే ఏంటంటే ఆ కాకరకాయలో ఉన్న చేదుని చంపేసేసి మనకి చేదు లేకుండా చేస్తుంది అనమాట. అందుకనే మనం బెల్లం అనేది యూజ్ చేస్తున్నాం దీంట్లోకి. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మాగే కుందిగా ఈ కాకరకాయ పచ్చి కాకరకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. పెరగడంలో చాలా బాగుంటుందండి. ఇకైతే అన్నీ వేసేసుకున్నాము, మనం మసాలాలన్నీ వేసేసుకున్నామండి. కారం వేసుకున్నాము, ఆవపిండి వేసుకున్నాము, అలాగే ఆవపిండిలోనే మెంతిపిండి అనమాట, అది కూడా వేసేసుకున్నాము. చిన్నులపాయి కచ్చపచ్చగా నూరిన చిన్నులపాయి వేసేసుకున్నాము, పసుపు వేసుకున్నాము, ఉప్పు కూడా వేసేసుకున్నాము. వేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక్కసారి కలిపేసేసుకుందామండి. చక్కగా కలిపేసేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. పచ్చళ్ళకి యాజ్ యూజువల్ ఎప్పుడు పట్టేది అనమాట. కంపల్సరీగా అదే వేసుకోవాలి మనము, మర్చిపోకుండా. మీరు శనగ నూనె, నేనైతే ఇలా నిలవ పచ్చళ్ళకైతే శనగ నూనె ప్రిఫర్ చేస్తానండి. ఇక మీరు ఏం వేస్తారనేది అది మీ ఇష్టం అనమాట. అయితే ఇక వేసేసిన తర్వాత కలిపేసేసిన తర్వాత ఈ రకంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇక మనం ఏం చేయాలి, లాస్ట్కి ఫైనల్గా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. దగ్గరగా ఒక పావు కిలో ఆయిల్ వరకు వేసుకోండి. ఎందుకంటే మనకి ముక్క మునగాలన్నమాట. ముక్క మునిగితే మనకి ముక్క బూజు పట్టకుండా ఉంటుంది. అలాగే ఆయిల్లో మనకి కాకరకాయ ముక్క అనేది ఊరుతుందన్నమాట. అయితే వేసుకున్న తర్వాత కూడా మనం చక్కగా కలిపేసేసుకోవాలి. చాలా ఈజీగా మనం మామిడికాయ పచ్చడి కనుక ఎలా కలుపుకుంటామో అంతేనండి, ఇది చాలా ఈజీ అనమాట. మనం అందులో బెల్లం వేయము, ఇందులో బెల్లం వేస్తాము, అదే తేడా అనమాట. చాలా టేస్ట్గా చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. మీ అభిప్రాయం నాకు తెలియపరచండి. ఇంకా ఎలా చేయాలో కూడా నేనేమైనా పొరపాట్లు చేసుంటే మీరు నాకు కమెంట్ ద్వారా తెలియపరచచ్చు అనమాట. నేను తప్పకుండా దాన్ని సరి చేసుకుంటాను. ఇకైతే పచ్చడి కలిపేసేసిన తర్వాత ఒక డబ్బాలోకి కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆ డబ్బాకి అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని ఈ కలిపిన ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మన డబ్బాలో పెట్టేసేసుకున్నాం అనుకోండి, ముక్క మనకు చక్కగా ఊరుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఆయిల్ మటుకు మీరు ముక్క మునిగే వరకు వేసుకోవాలి, లేకపోతే మనకి ముక్క బూజు వచ్చేస్తుంది అనమాట. మనం ఎంత పర్ఫెక్ట్గా కలిపినా ఆయిల్ అనేది తక్కువ అవుతే పచ్చళ్ళకి బూజు వచ్చేస్తుంది అనమాట. సో కంపల్సరీగా మీరు మాత్రం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి. అప్పుడు మనకి పచ్చడి పాడవదు, నిలవ ఉంటుంది, అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట. ఎక్కువ పట్టుకోవాల్సినంత అవసరం లేదండి, ఎందుకంటే మనకి ఎప్పుడు అన్ని అవైలబుల్గా దొరుకుతూనే ఉంటాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు మనం ఒక అరకిలోనో కేజీనో పట్టుకుంటే అయిపోయినాక మళ్ళీ పట్టుకోవచ్చు అనమాట. డబ్బాలోకి ఎత్తేసుకున్న తర్వాత మళ్ళీ నేను పైనుంచి కొంచెం ఆయిల్ అయితే వేశాను. నేను మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మొత్తం ఒక పావు కిలో ఆయిల్ దాకా అయితే యూజ్ చేశాను అనమాట. నేను మనకి చక్కగా ఊరే కొద్దిగా నూనె పైకి వస్తుంది, ముక్క కూడా చాలా బాగుంటుంది. అదే కాక మనం బెల్లం వేసుకున్నాము, చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. చాలా సింపుల్గా చేసుకునే ఈ పచ్చి కాకరకాయ ఆవకాయ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా మీ అభిప్రాయాలు అయితే షేర్ చేయండి. చాలా సంతోషం ఇలాంటి మంచి వీడియోలు మీతో షేర్ చేసుకుంటున్నందుకు. అలాగే మీరు ఇస్తున్న ఆ మోటివేషన్కి నాకు ఇంకా మంచి వీడియోలు మన వాళ్ళకి పరిచయం చేయాలి కదా అనే ఆశ అయితే నాకు వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరచండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక మనం అయితే సెలవు తీసుకుందాము. ఈ పచ్చడి అయితే మనం 3 రోజుల తర్వాత చూసుకుందామండి. 3 రోజుల తర్వాత అప్పుడు కూడా నేను మీకు అది షార్ట్ రూపంలో వీడియో అయితే పరిచయం చేస్తాను. సో ఇలాంటి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. అంతవరకు అందరికీ బాయ్ అండి.